ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యం. ముద్రగడ గారు తన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఏవైతే ఆయన సవాళ్ళు విసిరారో వాటి ఫలితాలు ఈరోజు చాలా బాధాకరంగా ఆయన ఇన్నాళ్ళు సంపాదించుకున్న ఆ పేరు, ఆ ప్రతిష్ట, కాపు పెద్ద, ఉద్యమ నాయకుడు, ఇవన్నీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ చాలా తక్కువగా మాట్లాడుకునే పరిస్థితి. ఒక్క మాట, ఒక్క సవాల్, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే నేను పేరు మార్చుకుంటాను, కాపు కాకుండా రెడ్డి అని మార్చుకుంటాను. నేను గతంలో కూడా చాలాసార్లు ఈ అంశం గురించి ప్రస్తావించాను. చాలాసార్లు ముద్రగడ గారికి కూడా చెప్పడం జరిగింది. సార్, మీరు పెద్దవాయన, మీ ఐడెంటిటీయే కాపు, ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక సీనియర్ పొలిటీషియన్గా మీకంటూ ఒక బ్రాండ్ ఉంది. సో ఆ బ్రాండ్ని మీరు కాదనుకుని ఎవరి కోసమో, అది మీకోసం కాదు, మీరు గెలడం కోసం కాదు, మీ పదవుల కోసం కాదు, వైఎస్ఆర్సీపీ గెలడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంని చేయడం కోసం మీరు తప్పపడినా తప్పులేదు, ప్రచారం చేసినా తప్పులేదు, సర్వశక్తులు ఒడ్డినా తప్పులేదు. కానీ మీ ఐడెంటిటీనే కోల్పోయే విధంగా, మీ ఐడెంటిటీనే రోడ్డును పెట్టే విధంగా ఎందుకు ఆ సవాల్ విసరాల్సి వచ్చింది? ఒకసారి ముద్రగడ గారి వ్యక్తిత్వం కోసం కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన తీరు వేరు, ఆయన పద్ధతి వేరు, ఆయన ఆలోచన వేరు. తన పట్టుకున్న కుందేళ్ళకి మూడే కాళ్ళు అన్న చందంగా ఉంటుంది. అంటే ఎవరు ఏమన్నాయండి, ఎవరు ఏం చెప్పనివ్వండి, ఎన్ని హితబోధలు చేయనివ్వండి, ఎలా మాట్లాడనివ్వండి, ఆయన ఏమనుకున్నారో అది మాత్రమే చేస్తాడు. ఆయన బ్రహ్మదేవుడు వచ్చి చెప్పిన వినని తత్వం. ఆ తత్వమే ఈరోజు ఈయన ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. సో పరిస్థితి తీసుకొచ్చింది అంటే ఇందులో ఏం పోయేది ఉంటుందిలే అని కొంతమంది మాట్లాడే పరిస్థితి. ఏం పోతుందిలే, పేరు మార్చుకుంటే పెద్ద ఏముంది, లేకపోతే నేను కులం మార్చుకుంటే ఏమవుతుంది, ఇది కాదు కదా. ఇది ఇక్కడితోటి ఆగదు. ఇది నెక్స్ట్ జనరేషన్కి కూడా ఈ స్పాట్ ఉండిపోతుంది. అది కదా ఆలోచించాల్సింది. ముద్రగడ పద్మనాభం గారు పెద్దవారు, వయసు మీద పడుతుంది, వాళ్ళ అబ్బాయి ఉన్నారు, అబ్బాయికి రేపు మళ్ళీ పిల్లలు ఉంటారు, మీ తాతగారు ఇలాగా, మీ ముత్తాతగారు ఇలాగా. చరిత్ర కదా, చరిత్ర సమస్య పోదు కదా, చరిత్ర ఎప్పుడు కూడా చెరిగిపోదు. అది మనకెప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది, మంచి అయినా చెడైనా. ఈయన తీసుకున్న ఒక్క మాట, ముద్రగడ జీవితాంతం ఈయన ఇబ్బంది పడాలి, ఆవేదన పడాలి, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దీన్ని మొయ్యాలి. ఇప్పుడు ఒక తండ్రి ఆయన పేరు రెడ్డి అని మార్చుకున్నారు, రేపు వాళ్ళ మనవల పరిస్థితి ఏంటి? రెడ్డి కింద మారిపోతుందా? అలా జరిగే పరిస్థితి ఉండదు కదా. తాతగారి వారసత్వం, వాళ్ళ అబ్బాయి. అసలు ఎందుకు ఈ పరిస్థితి? వంగా గీత గారిని గెలిపించుకోవడంలో తప్పులేదు. ఆవిడ మీ సామాజిక వర్గమే. వంగా గీత గారు కూడా ఖచ్చితంగా ఆవిడ కోసం మీరు కష్టపడ్డారు. సరే, ఫలితాలు తారుమారైన గెలిపోవటం అన్నది సహజం. వంగా గీత గారిని గెలాలని చెప్పి మీరు చాలా తాపత్రయపడ్డారు. పూర్తి స్థాయిలో ఆవిడ కోసం పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు, చాలా సవాళ్ళు విసిరారు, పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా హిట్ చేశారు. కానీ నేను పదే గతంలో కూడా చెప్పిన అంశం ఒకటే, పవన్ కళ్యాణ్ ముద్రగడ అన్న పేరు ఎప్పుడన్నా ఎత్తారా? ఎప్పుడన్నా? ఆయన పెద్దవాళ్ళు కోపం వస్తే 4 మాటలు అంటారు, మనం అవన్నీ పట్టించుకోవద్దని అంత ఉన్నతంగా ఆయన చెప్తే, పవన్ కళ్యాణ్ ఎవరో సోషల్ మీడియాలో పెడతారండి. పదే చెప్పే అంశం అదే. సోషల్ మీడియాలో పెట్టారు, సోషల్ మీడియాలో నన్ను అవమానించారు అంటే ఇప్పుడు విస్తృతంగా పెరిగిపోయింది సోషల్ మీడియా. మీరు, నేను, తన పర భేదం లేదు. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మెసేజ్లు పెడతారు. ప్రతిదీ దాన్ని మనం చదువుకుండి, మదనపడి, ఆవేదన పడి
అనవసరమైనది ఇది, అనవసరమైన ఆలోచన. మా గురించి కొన్ని వందల మంది రోజు మెసేజ్లు పెడుతుంటారు. రోజు దాన్ని చదువుకుండి మనోవేదనతో మనశ్శాంతి లేకుండా ఉద్యోగాలు మానేసుకుండి ఇంట్లో కూర్చుంటామా? ఎవరి కర్మకాలను వదిలేయడమే, ఎవరి పాపం వాళ్ళదే. మన మనస్సాక్షి నిశ్చలంగా ఉందా లేదా? మనం జెన్యూన్గా వర్క్ చేస్తున్నామా లేదా? మనం చెప్పే దాంట్లో వాస్తవం ఉందా లేదా? అది మన మనస్సాక్షి తెలిస్తే చాలు. ఊరందరికీ తెలియనవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఒకలాగా ఆలోచించరు. ఈరోజు మిమ్మల్ని పొగిడితే మీ ఫ్యామిలీ అంతా వర్మ బాగా చెప్పేట్రా అంటాడు. ఏదైనా వ్యతిరేకంగా మిమ్మల్ని కానీ అంటే వరం మీ సామాజిక వర్గం కాదు కదా, అతనికి ఏం తెలుసు, ఏదో బాగేస్తాడు అని మాట్లాడతారు. సహజం ఇది. నా డిబేట్లో అవనియండి, వేరే అంశం అవనియండి, వర్మ అనేది కాదు, ఎవరైనా సరే జర్నలిజంలో ఉండనివ్వండి, సోషల్ సర్వీస్లో ఉండనివ్వండి, సామాన్యంగా ఉండనివ్వండి, వ్యతిరేకత అన్నది లేని వ్యక్తులు ఉండరు. ఏదో సందర్భంలో ఎక్కడో దగ్గర మనిషికి వ్యతిరేకత వస్తూనే ఉంటుంది, మనం వెంటాడుతూనే ఉంటుంది, మనం చచ్చిపోయినంత వరకుని. చనిపోయే కూడా వదలదు. కొన్ని అంశాల్లో చనిపోయిన తర్వాత కూడా మంచిని మంచి అని కొంతమంది అంటారు, చెడు కాబోతాడు ఎలాంటి ఓడరా అంటారు. అంటే ఒక మానవ ప్రయాణంలో మంచి చెడు అనేవి మనం ఉన్నా లేకపోయినా అలా కొనసాగుతూనే ఉంటాయి. కొన్ని వందల సంవత్సరాలు కొనసాగుతూనే ఉంటాయి ఖచ్చితంగా. మీ తాతగారు ఇలాగరా అంటారు, మీ ముత్తాతగారు ఇలాగే అంటారు, మీ ముత్తాతగారు చాలా గొప్పోడు రా అంటారు, మీ ముత్తాత అసలు ఏమీ లేనట్టు కదరా, అదే సామాన్యమైనట్టు కదా అనుకుంటారు. మా నాన్నగారి దగ్గర నుంచో లేదా తాతయ్య గారి దగ్గర నుంచో వాళ్ళ ఫాదర్లు షరా మామూలే కదా, జరుగుతున్న అంశాలే కదా. మీరు అవన్నీ తెలియని వ్యక్తి అనుకోరు కదా ఎవరోని. మీకేం తెలియదా? మీరు చూడలేదా సమాజాన్ని? కాసి వడపోయలేదా? ముద్రగడ పద్మనాభం గారు సమాజాన్ని వడపోసారుగా. మీరు అనుభవించిన పదవులు ఏమైనా ఉన్నాయా? మీరే చాలా గొప్పగా చెప్పుకుంటారు. మున్సిపల్ గారి దగ్గర నుంచి మాది పెద్ద చరిత్ర అండి మా తాతగారిదని. మరి ఆ చరిత్ర అంతా ఈరోజు ఏమైందండి? ఆ ముద్రగడ లెగసీ అంతా ఏమైంది? ఈరోజు ఒక్క మాటతో దాన్ని రెడ్డి అని చెప్పి చెరిపేసే ప్రయత్నం. గెజెట్ నోటిఫికేషన్ అంత పంతం పౌరుషం ఉండడం నిజం గొప్ప విషయమే, కాదని ఎవరు అంటారు. కానీ అనవసరమైన విషయం ఇది, చాలా 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 అనవసరమైన విషయం. ఓకే, మీకు అవసరం, మీరెవరు నాకు చెప్పడానికి. నేను మాట ఇస్తే దాని మీద స్టిక్ ఆన్ అయ్యి ఉంటాను. ఎవరేం చెప్పినా నాకు అవసరం లేదు, ఎవరేం మాట్లాడినా నాకు అవసరం లేదు. ఇది కదా మీరు రెగ్యులర్గా మాట్లాడుతున్న అంశాలు, మీరు రెగ్యులర్గా చెప్పే అంశాలు ఈ రకంగానే మాట్లాడతారు, మీరు తప్పేం లేదు. కానీ కాస్త దూరదృష్టితోటి ఆలోచించి మీరు ఆ రోజు ఆ శబదం చేసుంటే బాగుండేమో. ఈరోజు ఈ పరిస్థితి ఉండదు. ఈరోజు మీరు మాట్లాడే పరిస్థితి ఏంటి? మీ అమ్మాయి మిమ్మల్ని విభేదించింది, వంగా గీత గారికి మీరు సపోర్ట్గా వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళలేదు అన్నది ఆవిడ ఆవేదన. ఆ నిండు సభలో పవన్ కళ్యాణ్ గారు చాలా ఉన్నతంగా, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, చాలా ఉన్నతంగా మీ గురించి ఎంత గొప్పగా ఆయన మాట్లాడాడండి. ఎంత గొప్పగా ఆయన మాట్లాడాడు. ఒక్క మాట తప్పుగా కానీ 2 చేతులు నమస్కరించి మీ కూతురిని సొంత సోదరిగా చూసి, సంబంధం లేకపోయినా, మీకు వాళ్ళకి ఎటువంటి బంధుత్వాలు లేవు, మీకు వాళ్ళకి ఎటువంటి రాజకీయ సంబంధాలు లేవు, మీరు వెళ్ళి వాళ్ళు వెళ్ళి మీతో వచ్చిన సందర్భాలు కూడా లేవు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి లేవు. అయినా ఆయన గెలుస్తాడో గెలడో తెలియదు, ఆయన మంత్రి అవుతాడో అవడో తెలియదు, అసలు అసెంబ్లీకి వెళ్తాడో వెళ్ళడో తెలియదు. అలాంటి మీమాంసలో ఒక గమ్యం లేని గాలిపటంలా ఆయన ప్రయాణం సాగింది. ఆ గమ్యానికి చేరుతుందా లేదా తెలీదు. ఈదురుగాళ్ళు ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. ఆ థ్రెడ్ పట్టుకుని, జనసేన అనే థ్రెడ్ పట్టుకుని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఈదురుగాళ్ళు దాన్ని చింద్రం చేద్దామని చూసినా దాన్ని వదలకుండా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారిని నేనేదో అందలం ఎక్కిద్దామనో లేకపోతే నేను పొగిడితేనే ఆయన గొప్పోడనో చెప్పే ప్రయత్నం కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన చూస్తున్న వారు ఎవరు ఉన్నా సరే ఒప్పుకోవాలి. అభిమానాలు చాలామందికి ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే బాగా చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకుంటాం, చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తే చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకుంటాం, మోదీ బాగా చేస్తే మోదీ బాగా చేసేమని చెప్తాం, చేయకపోతే చేయలేదని కూడా చెప్తాం. మా వృత్తి అది.
మా వృత్తే అది. ఎవరికి జెండాలు మోయాల్సిన అవసరం లేదు, ఎవరిని మీదకి ఎక్కించుకోవాల్సిన అవసరం అంతకంటా లేదు. వాస్తవాలు ఇవన్నీ కూడా. ఎవరు చేస్తే తప్పు చేస్తే ఇది తప్పండి అంటాం, రైట్ చేస్తే రైట్ అండి అంటాం. ఈరోజు మీరంతా వేదన పడడానికి ప్రధాన కారణం మీరు చేసుకున్నది కదా, ఎవరో చేసింది కాదు. ఎవరో మిమ్మల్ని రెచ్చగొట్టలేదు. మీరు మాట్లాడే అంశం ఏంటి? సోషల్ మీడియాలో నన్ను పొడుస్తున్నారు, సోషల్ మీడియాలో నన్ను ఇబ్బందులు పెడుతున్నారు, ఇవి కదా మీరు మాట్లాడేది. ఇవన్నీ తెలిసి మీ అమ్మాయే ప్రత్యక్షంగా నేను మీతో ఉంటాను, మీతో ట్రావెల్ చేస్తాను, మిమ్మల్ని గెలిపించుకుంటాను, నా వంతు ఉడతా భక్తి సాయం నేను చేస్తానని ఆవిడినప్పుడు, అదే కాంతి గారు వెళ్ళినప్పుడు ఏం చెప్పారు ఆయన? ఒకసారి వింటారా? ఒకసారి ప్లే చేయండి. తుని సభలో ఏం మాట్లాడారో పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఆయన మాట్లాడిన అంశం ఏంటి? ఒకసారి ఆడియో తీసుకోండి. ఆయన మాట్లాడిన అంశం ఏంటి? అమ్మా, మీ నాన్నగారు పెద్ద వ్యక్తి, ఆయన ఏదో కోపంలో, ఆయన బాధలో ఆయన అంటారు, దాన్ని మనం ఏం పట్టించుకోకూడదు. ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇవ్వాలి. తండ్రి కూతుర్ని విడదీసే సంస్కృతి మనది కాదు, ఆ రకంగా చెయ్యొద్దు. మీరు గౌరవంగా వచ్చారు, నా సోదరులా మిమ్మల్ని చూస్తాను, ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు నేను సముచిత స్థానం ఇస్తాను. ఎప్పుడు సముచిత స్థానం ఇస్తానన్నాడు ఆయన? మీ నాన్నగారి దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళండి. అది కదా వ్యక్తిత్వం అంటే. మీ నాన్నగారి దగ్గరికి నన్ను తీసుకువెళ్ళండి, మీరిద్దరిని కలుపుతాను. ఆయన సమక్షంలోనే మీరు జనసేనకి జాయిన్ అవుతారు కానీ అఫీషియల్ కానీ ఎవరన్నా చెప్తారా? అవకాశం వచ్చినప్పుడు ముద్రగడ గారి మీద నిజంగా వ్యతిరేకత ఉండి, ముద్రగడ గారి మీద కక్షలు పెంచుకుని ఏదన్నా చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ ఆ రోజే మీ అమ్మాయిని పార్టీలోకి తీసుకుండి అదే స్టేజ్ మీద మిమ్మల్ని తిట్టిద్ది ఆయన. చాలామంది చేసే పని అదే, రెగ్యులర్గా చూస్తున్నది అదే. తుని సభలో అదే మీ గారాల పట్టి కన్న కూతురుతో అతను రాజకీయ నాయకుడిగా ఆలోచిస్తే, అలాంటి చీప్ ట్రిక్స్ చేసే పొలిటీషియన్ అయితే పవన్ కళ్యాణ్ ఆ రోజే అదే స్టేజ్ మీద ఆయన కండువా కప్పి ఆహ్వానించి మీ అల్లుడితోటి మీ కూతురుతోని డైరెక్ట్గా మిమ్మల్ని తిట్టిద్దరు. ఏం చేయమని చేయడానికి ఆవిడ సిద్ధంగా ఉన్నారు మీ విషయంలోనే. ఎందుకంటే డైరెక్ట్గా ఆవిడే వీడియో పెట్టింది. అదేం పవన్ కళ్యాణ్ గారు పెట్టమన్నారా, జనసైనికులు పెట్టమన్నారా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టమన్నారా? మీ వైఖరి నచ్చక కదా, మీ ఆలోచన నచ్చక కదా మీ అమ్మాయి బయటకు వచ్చింది. అసలు మీ అమ్మాయి సంగతి చాలామందికి తెలియదు కదా, అది మీకు తెలుసు. మీరేంటంటే అంత గౌరవంగా బతికారు, అంత గోప్యంగా బతికారు, అంత గుట్టుగా బతికారు, అంత పద్ధతిగా బతికారు. మీకు నచ్చితే ఒకసారి వినండి, ఆ ఆడియో వినండి. శ్రీమతి కాంతి గారు, వారి అల్లుడు శ్రీ చందు గారు నాకు ఒకటే చెప్పారు ఈ రోజున. నాకు నిజంగా అమ్మ, నేను మీ ఇంత తుని ప్రత్యేకించి అల్లూరి సీతారామరాజు పాదాల సాక్షిగా చెప్తున్నా, నాకు వారికి ఒక కుమార్తె ఉన్నందని కూడా అసలు విషయం నాకు తెలియదు. కాంతి గారు ఉన్నారు అన్న విషయం కూడా తెలియదు నాకు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాన్నగారిని ఒక మాట అనాలని కానీ ఆయన వైసీపీకి వెళ్ళినా నాకేం ఇబ్బంది లేదు, గౌరవిస్తాను పెద్దల్ని. ఈ రోజున తుని సభ సాక్షిగా చెప్తున్నాను, కాంతి గారు జాయిన్ అవుతానంటే నేను ఒకటే మాట చెప్తున్నాను, నేను తండ్రికి కుటుంబానికి కూతురికి వేరు చేసే వ్యక్తిని కాదు. నేను మీ నాన్నగారికి, నాకు ఎందుకంటే ఒక తండ్రి బాధ నేను అర్థం చేసుకోగలను, కూతురు బాధ్యత నేను అర్థం చేసుకోగలను. నేను మీకు మాట ఇస్తున్నాను, మీకు నేను గౌరవం ఇచ్చే బాధ్యత మీ వారికి, మీ ఇద్దరికి. కానీ ఈరోజు నేను మాట్లాడి మీకు కండువా వేస్తే, నేను నాన్నగారిని పెద్దవారు 10 మాటలు అంటారు, పెద్దలు ఏమంటారు 10 సార్లు తిడతారు, మనల్ని భరించాలి మనం. భవిష్యత్తులో నేను మీకు ఈరోజు మాటిస్తే, ఇంత పెద్ద మనసుతోటి కాంతి గారు వచ్చారు, ఆవిడ నా సోదరి, మా ఆడపడుచు. నేను మిమ్మల్ని ఎన్నికలకి వాడుకున్నాడు పవన్ కళ్యాణ్ జనసేన అన్నది కాకుండా, మీరు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి, మీతో పాటు అప్పుడు నేను మీ ఇంటికి వస్తాను. నేను మిమ్మల్ని తీసుకెళ్ళి, ఎందుకంటే మన ఎన్ని గొడవలున్నా మనం వచ్చి కూర్చొని
ఆయనతో మనం విభేదించవచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, పాలసీ పరంగా విభేదాలు ఉండొచ్చు, కానీ వేరే పార్టీలో ఉండొచ్చు. కానీ నేను ఇచ్చే గౌరవం అందరికీ, పెద్దలందరికీ ఇచ్చే గౌరవం. మనం కలిసి ప్రయాణిస్తున్నాం, కలిసి ఉండాలి, విడిపోకూడదని కోరుకుంటున్నాం. నేను సగటు రాజకీయ నాయకుడిని కాదు, నేను మీ ఇంటి వాడిని, మీ కుటుంబ సభ్యుడిని, మీ సోదరుల్లో ఒకరిని, మీ అన్నదమ్ముల్లో ఒకరిని, సాటి మనిషిని, మానవ హక్కుల్ని కాపాడుకోవాలనుకునేవాడిని. నేను ముఖ్యంగా సోదరి కాంతి గారికి, వారి శ్రీవారు చందు గారికి కూడా ప్రత్యేకించి నేను మాటిస్తున్నాను, మిమ్మల్ని అందరి కుటుంబ సభ్యులతోటి మిమ్మల్ని తీసుకెళ్ళి అప్పుడు నేను జనసేనలో మిమ్మల్ని సంపూర్ణంగా ఆహ్వానిస్తాను. ఈరోజు ఉన్నారు, ఈ రోజున జనసేనలో ఉన్నారు, కానీ మిమ్మల్ని చెయ్యపట్టి సగర్వంగా తీసుకెళ్ళి మీరు తీసుకెళ్ళండి, ఆయనకి చెప్పి మిమ్మల్ని తీసుకొస్తానని మనస్ఫూర్తిగా. ఇక్కడ మీరు బాగుండాలి, తల్లిదండ్రులు దీవెన ఉండాలి ఎవరికైనా. సోదరి కాంతి గారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను కులాలనే కలిపేవాడిని, పార్టీలనే కలిపేవాడిని, కుటుంబాన్ని వేరు చేస్తామా? కుటుంబాన్ని కలుపుతాం. ముద్రగడ గారిని, కాంతి గారిని కలుపుతాం తప్ప మనం కూర్చొని వేరు చెయ్యం. అలా పరిస్థితి ఎప్పుడు ఈ ఒక్క బయట వింటే చాలండి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఆ వ్యక్తిత్వం, ఆయన ఉన్నతత్వం, ఆ వయసుకి ఆయన చూపించిన ఆదరణ, ఆ ప్రేమ మీ మీద. మీ కుటుంబ సభ్యుల్లో నన్ను చూడండి, నన్ను వ్యతిరేకించకండి, మీరు వైసీపీకి కావాల్సి సపోర్ట్ చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోండి, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ తండ్రి కూతుళ్ళ మధ్య ఆ విభేదాలు వద్దు. నేను సగటు రాజకీయ నాయకుడిని కాదు. బహిరంగ సభలో ఆయన మాట్లాడింది, ఇంతకుముందు కూడా నేను అది ప్రస్తావించాను. ఆయన అందరిలాంటి రాజకీయ నాయకుడు కాదు, అలా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేద్దామని. పవన్ కళ్యాణ్ గారికి కూడా అప్పుడు ఏం జరుగుతున్నదో తెలియదు. పిఠాపురంలో ఆయన ఓడిపోతారని కోట్లు పందాలేసిన వాళ్ళు ఉన్నారు. అసలు జనసేన ఒక్క సీటు కూడా జరగదు, గతంలో కూడా ఎలా ఫెయిల్ అయింది అలాగే ఫెయిల్ అవుతుంది అన్నారు. కానీ అవన్నీ భరించాడు ఆయన, ముందుకు సాగాడు. 100 స్ట్రైక్తో ఆయన సక్సెస్ సాధించాడు. ఒక్క సవాలుతో మీ ఎంపైర్ని మీరు కూల్చుకున్నారు, ముద్రగడ అనే బ్రాండ్ని మీకు మీరుగా కూల్చుకున్నారు. ఇది ఏ రకంగా మీరు ఆలోచిస్తున్నారు, ఏ రకంగా చెప్పాలి? ఇప్పుడు మీరు మాట్లాడేది ఏంటి? మాట్లాడితే సోషల్ మీడియా కాపు బలిజ యువకులు నన్ను రెచ్చగొట్టారు, ఇది చేశారు, అది చేశారని మాట్లాడుతున్నారు. లేటెస్ట్గా ఇప్పుడు మీరు మాట్లాడిన అంశం ఏంటి? ఈ రెడ్డి మార్చుకుంటున్నాను నేను అని చెప్పి ఒకసారి బయట ప్లే చేయండి. ముద్రగడ పద్మనాభం గారు ప్రింట్ చేసిన కాపీ మీకు అందజేశానండి. ఈ సందర్భంగా పేరు మార్పు కోసం ఎంతో ఒత్తిడి చేసిన కాపు బలిజ యువతకి, వాళ్ళందరూ నాకన్నా చిన్నవాళ్ళైనా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. నాకు స్వేచ్ఛ కలగజేసినందుకు చాలా ఆనందంగా ఉంది. గతంలో జగన్ గారి పాలనలో నేను ఉద్యమం చేయటం లేదు అని పవన్ కళ్యాణ్ గారు తరచూ మాట్లాడుతూ ఉండేవారండి. నా ఇమేజ్ పెంచుకోవడం కోసం ఉద్యమం చేపట్టాడు తప్ప నేనే లాభం పొందాను అనే మాటలు ఎక్కువగా వచ్చేవండి. నేను చేతకానోడిని, అసమర్థుడిని, అమ్ముడు పోయాను కాబట్టి ఆ రోజు ఉద్యమాన్ని కొనసాగించలేకపోయిన పవన్ కళ్యాణ్ గారు, కాపులకి నేను వారి కోరిక నెరవేర్చలేకపోయాను. మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో ఉన్నాయి. కాపుల యొక్క చిరకాల కోరిక తీర్చే అవకాశం, తీర్చే దమ్ము, ధైర్యం మీకు ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఆ దిశగా మీరు తలుచుకుంటే కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ
ఆ రిజర్వేషన్ ఇప్పించగల సత్తా మీకు ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఆ దిశగా ప్రయాణం చేసి మిమ్మల్ని ప్రేమించే కాపు బలిజ యువతని సంతోషపరచమని నేను కోరుకుంటా ఉన్నానండి. అలాగే మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీ చెప్పు చేతల్లో మీ అండతో ఉన్నాయి కాబట్టి ప్రత్యేక హోదా కోసం ఒక అడుగు ముందుకు వేయమని నేను కోరుతా ఉన్నానండి. అది కూడా సాధించాలండి. యువత చాలా నిరాశ నిస్పృహతో ఉన్నారు. ఆ రోజు ఎక్కువ మెజార్టీ ఉండటం వల్ల బీజేపీ ప్రభుత్వం జగన్ గారి కోరికను మన్నించలేదు. ఈరోజు మెజార్టీ తగ్గింది కాబట్టి మీ ప్రభుత్వం యొక్క అండతో కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి వచ్చింది కాబట్టి మీ మాటకి చాలా విలువిస్తారు కాబట్టి ప్రత్యేక హోదా కార్యక్రమం మీద కూడా దృష్టి పెట్టమని, మరొకటి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో బలిదానాలు చేశారండి. ఎందరో, కొన్ని తెలిసి కొన్ని తెలియక, కొన్ని బయటకు వచ్చినాయి, కొన్ని బయట రాని ఉన్నాయండి. అలాగే చాలామంది ఆ రోజు గౌరవ శాసనసభ్యులు ఆ స్టీల్ ప్లాంట్ సాధన కోసం పదవులు త్యాగం చేశారండి. అటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటు పరం చేయడానికి గతంలోనే తీర్మానం చేశారు కేంద్రంలో. ఈరోజు మీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలుబొమ్మ, మీరేం చెప్తే చేయవలసిందే వారు. కాబట్టి అది ప్రైవేట్ పరం అవ్వకుండా ప్రభుత్వం ఆధీనంలో ఉండేలాగా ప్రయత్నం చేయమని నేను కోరుతా ఉన్నానండి. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత అండి సినిమాలో నటించడం పూర్తిగా మానేశారండి. అది చట్టం ఒప్పుకోక అన్నది నాకు తెలియదు కానీ రూల్స్ పూర్తిగా మానేశారండి ఆయన. తర్వాత ఒక సినిమాలో నటించవలసి వస్తే కేంద్ర ప్రభుత్వం పర్మిషను, సుప్రీంకోర్టు పర్మిషను తీసుకుని ఒక సినిమాలో నటించారండి. మీరు కూడా పవన్ గారు వారి బాటలో పూర్తిగా సినిమా రంగాన్ని వదిలేసేసి ప్రజాసేవకి మీ జీవితాన్ని అంకితం చేయండి. ముఖ్యంగా కాపు యువత, బలిజ యువత, వారికి సేవ చేయండి. ఇంక సినిమా రంగం పూర్తిగా వదులుకుంటే మంచిదని నా భావన అండి. అక్కడ ఇక్కడ రెండు కాళ్ళు వేయటం కష్టము. ఎన్టీ రామారావు గారు లాంటి వారే ఇక్కడే కొనసాగారండి. ఒక సినిమా మాత్రం పర్మిషన్ పుచ్చుకుని నటించారు. ఆ దాన్ని మీరు కూడా నడిస్తే బాగుంటుందని అభిప్రాయపడతా ఉన్నాను. దయచేసి పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని ప్రేమించే యువత నిత్యం బూతులు పెడతా ఉన్నారు మెసేజ్ల ద్వారా. ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. మీ భాషలో పెట్టాలి అనుకుంటే పెట్టించండి, నేను బాధపడను. దానికన్నా ఒకటి చేయండి. మా కుటుంబంలో 7 ఉన్నాం. నేను, నా భార్య, నా పెద్ద కొడుకు, చిన్న కొడుకు, కోడలు, మనవరాలు, మనవడు. ఒకేసారి పంపించిన మనుషుల్ని చెప్పించేయండి. మమ్మల్ని మేమే అడ్డుపడం, మీ అనాథను, నాకంటే ఎవరు లేరు. అంతేగాని బూతులు మాట్లాడించడం ఆత్మని వినయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. దయచేసి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ విషయంలోనూ చేయని కోరుకున్నాను తప్ప ఎవరి ఒత్తిడితోటి ఇంత త్వరగా చేయలేదండి. నా ఒత్తిడి, నా రిక్వెస్ట్ తోటే నేను చేయించుకున్నాను తప్ప అయ్యా వేరే ఎవరు ఒత్తిడి ఇందులో లేదని తెలియజేస్తా ఉన్నానండి.
గతంలో మా అబ్బాయి పేరు చల్లారావు నుంచి గిరి మార్చుకున్నాడండి. అవి 3 నెలలు పట్టిందండి. చూశాను. అలా కాదు, త్వరగా చేసి పెట్టమని అయ్యా రిక్వెస్ట్ చేస్తే అధికారులు స్పందించి చేసి పెట్టారండి. ఇందులో చేయించడానికి ఎవరు ఒత్తిడి లేదు సార్. నా అంతా నేను చేయించుకున్నాను సార్. అయ్యా పంపాలి సార్. ఇది గెజెట్ నోటిఫికేషన్ అవ్వాలి సార్. గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్లో అవ్వాలి సార్. ఇది మన జిల్లా కాదు సార్. ఇది ఎంఆర్ఓ గారి సర్టిఫికేటు, ఎస్ఐ గారి సర్టిఫికేట్ తీసుకుని నేను సబ్మిట్ చేశాను సార్ అమరావతి ప్రింటింగ్ ప్రెస్కి. అక్కడ చేస్తే 2 సార్లు కొరియర్ వేసారు సార్. మళ్ళీ 2 సార్లు కాగితా కిందకు వచ్చేది సార్. మనిషి ఇచ్చి పంపించి మనిషి ఇచ్చి తెప్పించుకొని మళ్ళీ మనిషి ఇచ్చి మళ్ళీ సవరణ చేసుకుని మళ్ళీ నేను పంపించుకున్నాను సార్. అయ్యా ఎవరు ఒత్తిడి లేదు సార్. అయ్యా పవన్ కళ్యాణ్ గారు చాలా చోట్ల వైసీపీకి ఓట్లు వేసే వారి మీద, ఇళ్ల మీద, మనుషుల మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. ఎన్నో ఎలక్షన్ చూసామండి. ఓడిపోయిన వారి మీద ఇప్పుడు దాడి చేసిన సందర్భాలు ఎప్పుడూ ఏ ప్రభుత్వంలో కూర్చోలేదు. నేను పర్సనల్గా నేను చేయలేదు. కానీ నిత్యం పౌర్ణమి ఉండిపోద్దని అనుకోకుండాయ్యా. అమావాస వస్తుందన్నయ్యా. అమావాస కూడా తర్వాత పౌర్ణమి వస్తుందన్నయ్యా. దయచేసి మీ పార్టీ వారికి, తెలుగుదేశం పార్టీ వారికి సూచనలు ఇవ్వండి. తప్పు ఏది కూడా శాశ్వతం కాదు. ప్రజల దయతోటే ప్రభుత్వాలు ఎన్నుకోబడతాయి. అంత మాత్రాన మేము హీరోలు, ఈ రాజ్యం మాది, ఈ రాష్ట్రం మా ఎస్టేటు అనే భావం పనికిరాదని దయచేసి ఆ దాడులు ఆపించే కార్యక్రమం సీరియస్గా తీసుకోమని. ఇది ముద్రగడ గారు సుదీర్ఘ వీడియో, లేటెస్ట్ రీసెంట్. ముద్రగడ గారు ఒక్కసారి మీరు మాట్లాడింది మీరు పరిశీలించుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఇందాక మాట్లాడింది వినిపించాను. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, చూడకుండా ఏముంటారు. సో ఈరోజు మీరు కొన్ని సూచనలు ఇచ్చారు, కొన్ని సలహాలు ఇచ్చారు, ఆహ్వానించదగ్గవి. ఖచ్చితంగా మీ అనుభవం కావాలి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి. కానీ అందులో మీదైనా వేరే స్టైల్లో మళ్ళీ ఇంకోసారి పించేస్తూ మాట్లాడు. బండబూతులు, కాపు, బలిజ యువకులు తిడుతున్నారు మిమ్మల్ని. చాలా తప్పు. ఎవరిని తిట్టే అర్హత లేదు. వాక్ స్వాతంత్ర హక్కు అన్నది వేరే అంశాలకి దాన్ని వాడాలి తప్పించి, నోరుంది కదా, నరలని నాలిక ఉంది కదా అని ఎవడికి నచ్చినట్టు వాడు ఇష్టారాజ్యంగా మాట్లాడితే ప్రజాస్వామ్యం ఒప్పుకోదు. వాళ్ళకి తగిన శిక్ష పడాలి. అది ఎవరు మాట్లాడినా, ఏ స్థాయి వ్యక్తి మాట్లాడినా మాట్లాడే అర్హత లేదు ఒకరి గురించి. ఒప్పుకుంటాం. తప్పు ఎవరు చేసినా తప్పే. ఆయన ఎవరైతే ఏ సామాజిక వర్గం కోసం అయితే మాట్లాడుతున్నారో ఆ యువత కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. ఒక మెసేజ్ పెట్టినంత మాత్రాన, ఒక తిట్టినంత మాత్రాన వాళ్ళ విలువలు ఏం పడిపోవు, వాళ్ళ గౌరవం ఏం పోతావు. ఇదే పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు, ఏమైంది? ఈరోజు 21 సీట్లలో 100 స్ట్రైక్ రేట్తో ఉప ముఖ్యమంత్రి హోదాలో సింహంలా కూర్చున్నాడు ఆయన అసెంబ్లీలో. కాలమే సమాధానాలు చెబుతుంది అన్నిటికీ. మనం వస్తుంది దానికి ఎవరి దగ్గర ఆన్సర్ ఉంటుందా? సునకానందం, మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అంతకుమించి ఏమన్నా ఉంటుందా? దానివల్ల ₹1 ఫలితం ఉంటుందా? మీకు రోజు గడుస్తుందా? ఏమీ ఉండదు. అదొక వికృత చేష్ట, పైశాచికత్వం. ఎవరైనా సరే, నేను ఒకళ్ళ గురించి చెప్పట్లేదు. ఇప్పుడు ఆయన బాధపడిన దాంట్లో అర్థం ఉంది. కానీ ఆయన మాట్లాడవలసిన అవసరం కూడా ఉంది కొన్ని అంశాల మీద. ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన గురించి ముద్రగడ పద్మనాభం గారు ఇంత సుదీర్ఘంగా మీరు మాట్లాడారు కదా, కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు, అన్యాయంగా వాళ్ళ మీద అటాకులు చేస్తున్నారు, అది ఆపించండి. వైఎస్ఆర్సీపీలో 2014 నుంచి 19 వరకు ఇటువంటి దాడులు జరగలేదా? ముద్రగడ పద్మనాభం గారు మీరేమీ చూడలేదా అండి?
నేను ఎవరినైనా అంటున్నాను, ముద్రగడ గారిని వ్యతిరేకించాలని కాదు, లేకపోతే వైఎస్ఆర్సీపీని వ్యతిరేకించాలని కాదు, ఈరోజు దీనికేదో వత్తాసు పలుకుతున్నామని కాదు. 2014 నుంచి 19 వరకు జరిగినవి, 19 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ పాలనలో, ఓకే 14 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో ఏమీ జరగలేదా? చెరుగుమదురు సంఘటనలు ఏమీ జరగకుండానే జరిగినాయా? 2019 నుంచి ఇప్పుడు 24 వరకు ఏమీ జరగలేదా? మరి ఈరోజు మీరు ఇది ప్రశ్నించినప్పుడు మరి 19 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీలో అధికారం ఉండగా జనసేన వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పెట్టినప్పుడు, వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు, వాళ్ళని కేసులు తీసుకోలేనప్పుడు, అమరావతి ఉద్యమ రైతుల్ని నడి రోడ్డు మీద వ్యవస్థలను చేసి కొట్టినప్పుడు అప్పుడు ఎందుకు పెదవి విప్పలేకపోయారు ముద్రగడ పద్మనాభం గారు? పవన్ కళ్యాణ్ని నవ్వేటల్లో బంధించి ఒక అనామకుళ్ళ బయటికి రానివ్వకుండా, ఎవరైతే వాళ్ళు ప్రధాన కార్యదర్శులు ఉన్నారో, ఇప్పుడు ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరినీ కూడా విచక్షణంగా దాడులు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి సెంట్రల్ జైలుకి పంపించినప్పుడు మీకు ఇది కనిపించలేదా? ప్రతిపక్షాల మీద ఈ రకంగా చేయకూడదండి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు వాళ్ళు ప్రశ్నించేది అదే, నేను చెప్పడం కాదు. అప్పుడు ఎందుకు ఈయన ఇంటికి పరిమితం అయ్యారు? అప్పుడు ఎందుకు ఈయన ప్రశాంత జీవితాన్ని, ఆహ్లాద జీవితాన్ని గలిపారు? ఇప్పుడు ఎందుకు మాట్లాడవలసి వస్తుంది? ఇప్పుడు ఎందుకు బాధపడాల్సి వస్తుంది? ఇప్పుడు ఎందుకు ఆవేదన వ్యక్తం చేయాల్సిన అవసరం వస్తుంది? ఇప్పుడు ఎందుకు సూచనలు, సలహాలు, శుద్ధులు చెప్పాల్సిన అవసరం వస్తుంది? ఇది కదా వాళ్ళు ప్రశ్నించేది. వాళ్ళు ప్రశ్నించేది ఏమైనా తప్పుందా? ఎవ్వరు అధికారంలో ఉన్నామని చెలరేగిపోయి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తే శిక్ష ప్రజలు ఇస్తారు. ప్రజల ముందు ఎవ్వరూ అతీతులు కాదు, ఓటర్ ముందు ఎవ్వరూ అతీతులు కాదు. ఖచ్చితంగా బుద్ధి చెబుతారు. 14 నుంచి 19 వరకు జరిగిన అంశం అవనియండి. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన పాలన నచ్చలేదేమో, ఆయన తప్పులు చేశారేమో, అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారేమో. మరి 19 నుంచి 24 వరకు ఈయన ఏం చేశారో ప్రజలు చూశారు కాబట్టి 24లో వీళ్ళకి ఇచ్చారు. అది మీరు బాధపడో ఇంకొకరు బాధపడో ఆవేదన వ్యక్తం చేస్తే అవ్వదు కదా. మరొక అంశం, వాళ్ళని మా మీదకి తిట్లు తిప్పి అసలు ఎలా మాట్లాడుతున్నారు ముద్రగడ గారు? ఒక్కసారి పునరాలోచించుకోరా? మీలాంటి సీనియర్ రాజకీయాల్లో అవనియండి, సామాజిక పరంగా అవనియండి, సమాజం కోసం అవనియండి, ఎంతో కొంత మీ పాత్ర మీరు పోషించారు. అది ఎవరు కూడా మర్చిపోలేంది, చిరస్థాయిగా నిలిచి ఉన్నది. మరి అలాంటి నేపథ్యం ఉన్న మీరు ఈరోజు వాళ్ళు మమ్మల్ని మా మీదకి అటాక్ చేయించండి అంటే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని బూతులు తిట్టమని చెప్తారా? పవన్ కళ్యాణ్ గారు మీ ఇంటి మీద దాడి చేసి మీ అందరినీ హత్య చేయమని చెప్తాడా? అసలు ఏవైనా సంబంధం ఉంటున్నదా మీరు మాట్లాడిన దానికి, మీరు పెట్టిన వీడియోకి? ఎవరో మిమ్మల్ని బలవంత పెట్టలేదు. గెజిట్ నోటిఫికేషను కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయండి, అవన్నీ నేను క్లియర్ చేసుకున్నానండి. మా అబ్బాయిని కూడా అప్పుడు ఏదో పేరు పెట్టుకున్నాం, ఆ తర్వాత గిరి అని ఆయన మార్చుకున్నాడని అని చెప్పారు. అంతా బాగానే ఉంది, మీ ఇష్ట ప్రకారమే చేసుకున్నారు. ఇప్పుడు ఎవరేమో అనలేదు కదా, బలవంతంగా ఎవరో మిమ్మల్ని ఫోర్స్ చేసి పెట్టమని అనలేదు కదా. మీరు సవాలు విసిరారు, నేను సవాలు నిలబెట్టుకోకపోతే నేను అనవసరం అనుకున్నారేమో. మీ పద్ధతి మీకు ఉంటుంది కదా, ఆ రకంగానే మీరు చేసుకున్నారు. వద్దు అని చెప్పాం, ఎవరు చేసినా అది ఆవేశపూర్వకంగా కొన్ని నిర్ణయాలు ఉంటాయండి, వద్దనే చెప్పాం. చాలామంది కాపు పెద్దలు కూడా మీకు చెప్పారు వద్దు, అవసరం లేదని. మీరు వినలేదు, మీరు వినరు, వినలేదు కాదు మీరు వినరు. మీకు ఏది నచ్చితే మీరు ఇక్కడ ఈ చిప్పులో ఏ ఉంటే దాని ప్రకారంగానే ముక్కుసూటిగా మీరు వెళ్ళిపోతారు. మీరు అవినీతులు చేసేవనో అన్యాయాలు చేశారని ఎవరూ మిమ్మల్ని అనలేదు. ఆయన మచ్చలేని మనిషిలానే ఉంటాడు ముద్రగడ, ఆయన తత్వం వేరు. ఆయన ఏదనుకుంటే ఆ ప్రకంగానే వెళ్తారనే ప్రతి ఒక్కరూ అంటారు. పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే మెగా ఫ్యామిలీ కానీ మీరు అవినీతి పరుడు, మీరు అక్రమంగా దోచేశారని ఎప్పుడన్నా అన్నారు. ఎందుకు ఇవన్నీ మళ్ళీ తీసుకొస్తున్నారు మీరు? మళ్ళీ వివాదం రెచ్చగొట్టడం, వాళ్ళ ఫ్యాన్స్ని రెచ్చగొట్టడం. వాళ్ళు ఏమంటారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అయిపోయిందండి, నేను గెజిట్ నోటిఫికేషన్ అప్లై చేశాను, అప్లికేషన్ పెట్టుకున్నాను, ఓకే అయిపోయిందండి, రెడ్డి కింద నేను మార్చుకుంటున్నాను అన్నారు. వినరు, అది మీ పర్సనల్ దాన్ని తీసుకొచ్చి ప్రజల్లో రుద్దుతున్నారు. ఇది కదా ఇక్కడ అనవసరమైన వ్యవస్థ. సో స్టీల్ ప్లాంట్ చేయమన్నారు, బాగానే ఉంది. ప్రత్యేక హోదా చేయమన్నారు, అది బాగానే ఉంది. రాష్ట్ర అభివృద్ధి అది బాగానే ఉంది.
మరి ఇవన్నీ 19 నుంచి 24 వరకు ఎందుకు సూచించలేదు? వాళ్ళు అడిగే ప్రశ్నలు అవి. అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ తలుచుకుంటే ఆయన బీజేపీకి అప్పుడు సపోర్ట్ చేశారు, రాజ్యసభలో ఇప్పుడు ఆయన పవర్ఫుల్గానే ఉన్నారు. మరి ఆయనకి వర్తిస్తుంది కదా అది, ఆయన అడిగితే కాదనలేరు కదా. అంటే మీరు కావాలని చెప్పి ఆ వర్గాన్ని వెనకేసుకుంటూ వచ్చి ఈ రకమైన చేష్టలు చేస్తున్నారు అంటే ఓపెన్గా అర్థమైపోతుంది కదా మీ ఆలోచన సరళ ఎలా ఉన్నదో, మీ తీరు ఎలా ఉన్నదో అని. ఓకే, ఎన్టీ రామారావు గారితో పోల్చారు సినిమాల వంశం అన్నది. ఒకరు చెప్తే తెలుసుకుండే అంత తక్కువ స్థాయిలో పవన్ కళ్యాణ్ లేరు అన్నది వాళ్ళు మాట్లాడే పరిస్థితి. ఎందుకంటే సినిమాలు మానేయండి, పూర్తి స్థాయి మీరు రాజకీయాల్లో ఉండండి, అది ఆయన నిర్ణయించుకుంటారు. కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక సవాలు విసిరారు, దానికి కమిట్ అయ్యారు. సో ఆయన కమిట్మెంట్స్ ఉంటాయి కదా. ఆయన ఏం చేస్తారో, సినిమాల్లో ఉంటారో, ఇది ఉంటారో, 2 పడవల మీద అన్నది అది సూచనలో లేదు. నువ్వు మానే, ఇంకా నువ్వు ఎలా చేస్తావో చూస్తాం. అమావాస్య తర్వాత పౌర్ణమి వస్తుంది, అది అందరికీ తెలిసిన విషయమే. అమావాస్య తర్వాత పౌర్ణమి వస్తుందని తెలియని పరిస్థితులు ఎవరు ఉండరు కదా. రాజకీయాలు కూడా ఎవరో శాశ్వతం అనుకోరండి. 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉంటారని ఎంతో ఆశాభావం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యిందా? చంద్రబాబు నాయుడు గారు కూడా 2014లో అధికారం చేపట్టాక అసలు 19లో ఎందుకు ఓడిపోయామో ఆయన మదన పడ్డాడు. ప్రజా తీర్పు అలాగే ఉంటుంది, అందులోకి మీరు వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు రాజకీయాల్లో లేరు. ఫస్ట్ వైఎస్ఆర్సీపీకి మీరు సపోర్టర్గా ఉన్నారంతే. మీరు ఒక పదవి తీసుకోండి, అఫీషియల్గా వెళ్ళండి, రాజకీయం మాట్లాడండి. ఎవరైనా సూచనలు సలహాలు ఇస్తే మీరు తీసుకోరు. మీరు ఎవరికైనా సూచనలు సలహాలు ఇస్తే వాళ్ళు తూచా తప్పకుండా జీ హుజూర్ అని చెప్పి చేసే పరిస్థితి ఉంటుందా ఈ కాలంలో? అవసరం ఎవరికి ఉంది? ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం, ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం ఉంటుంది కదా. పద్మనాభం గారు, మీరు ఇస్తారు సూచనలు సలహాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సుదీర్ఘంగా మాట్లాడి మీరు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. అలాగే కొంతమంది కాపు పెద్దలు అవనియండి, కొంతమంది మీ శ్రేయస్సు కోరేవారు అవ్వండి, మీ కన్న కూతురే, వాళ్ళంతా దాకెందుకు, మీ కన్న కూతురే మీకు సూచించారు. మీరు విన్నారా? ఎందుకు వినలేదు? ఏమైనా కారణం ఉందా? బలమైన కారణం? చిన్నప్పటి నుంచి శత్రుత్వం ఉందా పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి మీ కుటుంబానికి? ఆస్తి తగాదాలు ఉన్నాయా? ఏమైనా కొండ మార్పులు జరిగినాయా? పోనీ తాతల దగ్గర నుంచి ఏమైనా రిలేషన్ ఉందా? ఏమీ లేదు కదా. ఎవరన్నా చెప్పినప్పుడు మీరు విన్నప్పుడు మీకు చెప్పే అర్హత ఎక్కడుంది అన్నది వాళ్ళు మాట్లాడేది. మళ్ళీ ఇంకొకసారి మీ సామాజిక వర్గం అండి, కాపు, బలిజ, ఒంటరి, ఇవి మీవి, మీ సామాజిక వర్గం, మీ సామాజిక వర్గ యువతనే మీరు మాట్లాడుతున్నారు. వాళ్ళు చేయడం తప్పే. ఫస్ట్ దాన్ని అవాయిడ్ చేయాలండి. ఎవరో ట్రోల్స్ చేస్తున్నారు అంటే ఎందుకో ఎవరిని చేయకుండా ముద్రగడ పద్మనాభం గారిని ఎందుకు చేస్తున్నారు? ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా. ఎందుకు చేస్తున్నారు ముద్రగడ పద్మనాభం గారిని? వంగా గీత గారు పోటీ చేశారే, జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేశారే. పోనీ సీఎం స్థాయి వ్యక్తులు చూసుకున్నాం, మీరెంత ఆ స్థాయి కాబట్టి, మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్ కాబట్టి ఆయన మీద కొన్ని లక్షల వేలు ట్రోల్స్ వస్తాయి. మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళ మీద ట్రోల్స్ వస్తాయి. ఇప్పుడు జనరేషన్ నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి మీద ట్రోల్స్ రావా అనుకుంటున్నారా మీరేమన్నాని? ప్రధాని మోదీ గారి మీద ట్రోల్స్ ఉండవనుకుంటున్నారా? ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో మంచి అంతుందో చెడు అంతే ఉంటుంది. పూల రహదారులు ఉండవండి రాజకీయాల్లో. ముళ్ళదారులను కూడా పూల పాన్పుల్లా చేసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది. మనం ఎంతసేపు నేషనల్ హైవే మీద వెళ్ళాలి అనుకుంటే పక్క ఊర్లో ఉన్న మనకి ఆ ఇంటికి చేరుకోలేము. హైవే అన్నది పట్టణాలకి, పల్లెలకి, వీటికి కనెక్టివిటీ అంతే. మీరు కిర్లంపూడి వెళ్ళాలంటే నేషనల్ హైవే మీద వెళ్తే కిర్లంపూడి వెళ్ళరండి. అద్భుతంగా రోడ్డు ఉంటుందని చెప్పి ఆ రోడ్డును పట్టుకుని వెళ్ళిపోలేం కదా ఎండ వరకుని. మీ డెస్టినేషన్కి మీరు వెళ్ళాలనుకుంటే పక్క రూట్లోకి వెళ్ళాలి. ఇంత అద్భుతంగా ఉండదు ఆ ప్లాట్ఫామ్. గుంతలు ఉండొచ్చు, మట్టి రోడ్డు ఉండొచ్చు,
ముళ్ళకంపలు ఉండొచ్చు, నేరో రోడ్డు అయి ఉండొచ్చు. బట్ మీ డెస్టినేషన్కి అయితే వెళ్ళాలి కదా, ఏ రోడ్లోనే మీరు చేరాలి. నేను అలాగే వెళ్తాను, నాకు ఈ దారే నా దారి రహదారి అన్నట్టుగా అది సినిమాల్లో డైలాగులు బాగానే ఉంటుంది. బయటకు వస్తే అవన్నీ ఉండవు. మరొకసారి వాళ్ళని అనవసరంగా టచ్ చేయడం. పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళని బూతులు తిట్టొద్దని చెప్పండి. మీకెవరు లేరా? మీకెవరు లేరు అని మీరు ఆత్మవిమర్శ చేసుకుంటే ఆ రకంగా మాట్లాడితే మీకు మీరు చేసుకున్న తప్పది. మీకెవరూ లేదు అన్నది మీకు మీరు విధించుకున్న శిక్షది. మీకెవరో లేకపోవడం ఏం లేదు. ముద్రగడ పిలిపిస్తే లక్షలాది మంది తరలి వచ్చిన తుని ఘటన. ముద్రగడ ఒక బ్రాండ్గా కాపు సామాజిక ఉన్న ఐడెంటిటీ మీది. ఆ ఐడెంటిటీనే నేను తీసుకెళ్ళిపోతాను, ఐడెంటిటీ నాకు అవసరం లేదు, మీకు చాలా ధన్యవాదాలండి, నాకు విముక్తి కలిగించారు అంటే మీ కులానికి మీకు విముక్తి కావాలనుకుంటున్నారా? మీ ఐడెంటిటీకి మీకు విముక్తి కావాలనుకుంటున్నారా? మీ సామాజిక వర్గం నుంచి మీకు విముక్తి కావాలనుకుంటున్నారా? ఇంతకాలం మీరు ట్రావెల్ చేసింది ఎవరితోటి? ఇంతకాలం ముద్రగడ పద్మనాభం గారిని ఆప్యాయంగా అభిమానంగా ఆయన పిలిపిస్తే దేనికి వెనకాడకుండా అడుగులు వేసిన వాళ్ళంతా ఎవరండి అని ఆలోచన. ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘంగా ఇంతకాలం మీరు చేసిందంతా ఒక్క రోజుతో పోగొట్టుకునే పరిస్థితి దుస్థితి ఎందుకు? ఇదే చాలామంది మాట్లాడేది. సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి, తప్పులేదు. ప్రత్యేక హోదా నిజంగానే అవకాశం వచ్చింది, దాని మీద ఖచ్చితంగా ఆయన మాట్లాడతాడు. ఆయన ఏం చేతుల ముదులు కూర్చుండి క్యారెక్టర్ కాదు. అసలు ఒక్క సీట్ లేకుండా ఒక్క ప్రాంతంలో గెలకుండా రోడ్డు ఎక్కి రఫాడించిన లీడర్ అతను. ప్రజా గొంతుకై జనాల్లో ఒక ఐడెంటిటీ సంపాదించుకున్న నేత. తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చిన వారసత్వం కాదు. సినీ వారసత్వం వాళ్ళ అన్నగారి దగ్గర నుంచి వచ్చిందేమో, రాజకీయ వారసత్వం ఉన్నా సరే అది ఎక్కువ కాలం నిలబడలేదు కాబట్టి ఈయన సొంతంగా బిల్డ్ చేసుకున్నాడు. ఈయన విత్తనం నాటి మొక్క చేసుకుని చెట్టు కింద అయ్యి ఈరోజు మహావృక్షంలాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక భూమి పోషించారు. స్పాన్ ఆఫ్ 10 years, తక్కువ సమయం. అంటే వాళ్ళకున్న స్ట్రెంత్కి నేను అనేది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఆ రకంగానే సక్సెస్ అయ్యారు. చాలా షార్ట్ పీరియడ్లో ఆయన సీఎం అయ్యాడు. ఆయన చాలా కష్టపడ్డాడు. కానీ ఆయనకున్న పరిస్థితి వేరు, రాజకీయ అనుభవం. రాజశేఖర రెడ్డి గారు అంటే దేవుళ్ళ ఈ రోజుకి చూస్తుంటారు. సో ఆయన వారసుడిగా పార్టీ పెట్టినా ప్రజలు నిలబడ్డారు. ఎందుకంటే కోట్లాది మంది అభిమానులు ఉన్నారు కాబట్టి. పవన్ కళ్యాణ్కో లేకపోతే ప్రజారాజ్యం పార్టీ విలీనం చేసిన తర్వాత అసలు చంద్రవందర అయిపోయింది. అసలు ఏమవుతుంది రాజకీయాలు అన్నది. ఈయన ఎందుకు పెట్టాడు ఈ పార్టీ? ప్రజారాజ్యంతో మేము చాలామంది రోడ్డును పడ్డాము, ప్రజారాజ్యం పార్టీతో ముంచేశారు, ఈయన మళ్ళీ ముంచేస్తాడు, ఈయన మళ్ళీ విలీనం చేసేస్తాడు. ఎన్ని మాటలు పడ్డాడండి, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అతను. అసలు కాలు కింద పెట్టకుండా యువరాజులా బతకాల్సిన స్టేజ్ పవన్ కళ్యాణ్ది. ఎందుకంటే ఒక స్టార్ అతను, సౌత్ ఇండియాలో వెరీ పాపులర్ స్టార్, నెంబర్ 1 స్టార్, టాప్ 1. సో అలాంటి వ్యక్తి ప్రశాంతమైన జీవితాన్ని గడపచ్చు. ఎండల్లో ఎండి వానల్లో తడిసి రోడ్లు ఎక్కించింది తిట్టించుకుని పడరాని అవమానాలన్నీ పడి అనరాని మాటలన్నీ అని దానికంతా మీరు ఎక్కువ పడలేదు కదా. ఓకే, ఒకసారి మీ కుటుంబానికి మీకు ఇబ్బంది కలిగింది, కెల్లంపూడిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు పోలీసులు, అప్పుడు చాలా ఆవేదన, మీకు అండగా చాలామంది నిలబడ్డారు. అది తప్పే, ఏ రకంగా జరిగినా మీకు ఇచ్చి గౌరవం మీకు ఇవ్వాలి. దానికి పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు కదా. ఆయన అప్పుడు బయటని సపోర్ట్ చేశారు. 2014లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయలేదు, బీజేపీ పార్టీకి సపోర్ట్ చేశారు. మోదీ గారిని ఆయన కలిశాడు, బీజేపీకి అండగా ఉంటానన్నారు. బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి తెలుగుదేశం పార్టీని కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆయనకు వచ్చింది. ఆ రకంగా ప్రచారం చేశారు. ఆయన ఆ రోజే పార్టీ పెట్టినప్పుడు అడిగితే 10-15 సీట్లు ఖచ్చితంగా ఇద్దరు. బీజేపీకి ఇచ్చినప్పుడు ఆయనకి ఇవ్వరా? లేదు. అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట అంటే ఓ 3-4 ఎమ్మెల్సీలు, ఓ 10-15 కార్పొరేషన్లు గ్యారంటీగా ఆయనకి ఇద్దరు, కాదనకపోదురు. ఆయన ఖచ్చితంగా ఇద్దరు.
కానీ అడిగారా? ప్రజల మన్ననలు అందుకుని సక్సెస్ఫుల్గా మనం విజయం సాధించాలి అనే ఒక దీక్షతోటి ఆయన ముందుకు సాగాడు. ఆ ఫలాలు ఈరోజు అనిపిస్తున్నారు. దానికి ఎవరెవరికో వేరే రాజకీయాలకి ముడిపెట్టి అటు తిప్పి ఇటు తిప్పికి మళ్ళీ ఇతను చుట్టూ తీసుకొచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు కక్ష అంతా మీకు పవన్ కళ్యాణ్ గారి మీద అన్నట్లుగా ఉంటున్నాయి మీ వ్యాఖ్యలు. ఎందుకు చాలామంది మాట్లాడింది, నేను ముఖ్యమైన కాపు నాయకులతో కొంతమందితో డిస్కస్ చేశాను. అసలు ఏంటండి, ఎందుకు ఈయన ఎలా చేస్తున్నారు, అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు ఆయన పిన్ చేస్తున్నాడు, ఎందుకు ఈయన చంద్రబాబు నాయుడు గారి మీద కదా ఈ కోపం అంటే, మరి చంద్రబాబు నాయుడు గారికి ఈయన అండగా ఉన్నాడండి. ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ గెలడానికి ఈయన పాత్ర చాలా ఎక్కువ ఉంది. నీ వల్లే కదా ఆయన సీఎం అయ్యాడని చెప్పి ముద్దగడ పద్మనాభం గారికి పవన్ కళ్యాణ్ కోపం అని. ఇది ఆయన మాట్లాడేది. చాలామంది మాట్లాడేది, మీకు సొంతంగా ఉన్నవాళ్ళు, మీతో తిరిగిన వాళ్ళు, మీతో కేసులు పెట్టించుకున్న వాళ్ళు, మీతో జైలుకి వెళ్ళిన వారు, ఆనాడు తుడి సంఘటన దగ్గర నుంచి రెగ్యులర్గా మీ ఇంటికి వచ్చి ఎంతో కొంత మీరు ఇచ్చిన ఆతిథ్యం తీసుకున్న వాళ్ళు మాట్లాడేది, నేను మాట్లాడలేదు. వాళ్ళు చెప్పిన అంశం ఆ పాయింట్ పట్టుకుని మీరు పవన్ కళ్యాణ్ని పదే 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 మాట్లాడి మేము అనాథలమండి, మాకెవరూ లేరండి, మమ్మల్ని చంపేయండి అని ఒక లిస్ట్ చెప్పించి, నాకు 2 కొడుకులు ఉన్నారు, మా కోళ్ళు ఉన్నది, మనవరు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, ఏవైనా ఇది కరెక్ట్గా ఉందా ముద్రగడ గారు? ఏవైనా ఇది కరెక్ట్గా ఉందా? ఎందుకు ఈ రకంగా మీరు బిహేవ్ చేస్తున్నారు? ఇప్పటికైనా పునరాలోచించండి. సూచనలు సలహాలు, మీకు మంచి వాక్చాతుర్యం ఉంది కాబట్టి, మంచి పెన్ రైటింగ్ ఉంది కాబట్టి మంచి లెటర్లు రాయండి, లేకపోతే మంచి వీడియోలు చేయండి. మీరు వాళ్ళతోటే కంటిన్యూ చేయండి. ఎలా అన్నా మార్చుకున్నారు కాబట్టి అదేం తప్పులేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడానికి మీ నుంచి మీరు కృషి చేయండి, తప్పులేదు. కానీ అనవసరమైన వాటిల్లో వెళ్ళి ఏవేవో తెచ్చుకోండి, ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు, ఇంకా మీరు చులకనవ్వద్దు. మరి దీన్ని పాజిటివ్గా తీసుకుంటారో నెగిటివ్గా తీసుకుంటారో, లేకపోతే ఇదే నా తత్వం అని ముందుకు వెళ్తారో, మీ పిల్లల్ని వాళ్ళని కూడా ఇబ్బందులు గురి చేయొద్దు. వాళ్ళందరికీ ఇప్పుడు ఇబ్బందే. ఫ్యూచర్కి కూడా ప్రతి ఒక్కరు మీ తాత ఇలా చేశారు కదా అని అనుకుంటారు. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతారు ఈ చిన్న చిన్న అంశాల కోసం? మిమ్మల్ని ఇప్పటికీ ఎవరు ఏమీ అనలేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట మీ గురించి అయితే మాట్లాడరు, నో డౌట్. ఎందుకంటే మాట్లాడాలంటే ముందే మాట్లాడదురు, ఇప్పుడు అసలు మాట్లాడరు. హ్యాపీగా ఉండండి, ప్రశాంతమైన జీవితం గడపండి. ఇంకా ఎన్నికల సమయం చాలా ఉంది కాబట్టి ఆ టైంలో మళ్ళీ రండి బయటికి, హ్యాపీగా ఆయనకి సపోర్ట్ చేయండి. కానీ విమర్శలు చేయొద్దు. మిమ్మల్ని ఎవరో టచ్ చేయరు, మిమ్మల్ని ఎవరో ఏమీ అనరు, మీ జోలికి ఎవరో రారు, మిమ్మల్ని పెద్దగా ఇక పట్టించుకోరు. వాళ్ళు వేరే పనుల్లో ఉన్నారు, వేరే టాస్కులు ఉన్నాయి వాళ్ళకి. మీ గురించి ప్రస్తావించరు. మీరు పదే 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 పెట్టుకోండి. మీరు ఇలా సూచనలు ఇచ్చి సలహాలు ఇచ్చి నన్ను చంపండి, వాళ్ళని తిట్టించకండి, వీళ్ళని తిట్టించకండి, మీ సామాజిక వర్గ యువతను మీరే అవమానించుకుండేలాగా వీడియోలు పెట్టి వాళ్ళు దయచేసి ఇంక ఆపండి. ముద్రగడ గారి విషయం అన్నది ఇంక ఆపేయండి. అయిపోయిందని మళ్ళీ తీసుకొచ్చి వెనక్కి లాగి అనవసరమైన వాటికి వెళ్ళొద్దు. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి రాష్ట్రంలో డిస్కస్ చేయవలసినవి, మాట్లాడవలసింది. ముద్రగడ గారు కూడా మీరు విద్యుత్తో ముందుకు సాగండి, మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి. ప్రతిదాన్ని ఒక ఇష్యూలా చేసి మీరులాగా మీడియాల ముందుకు వచ్చి ఇంకా మీరు మీ స్థాయిని మీరు తగ్గించుకోకండి. ఇది మేము ఇచ్చే సూచన సలహా. మీరు ఎవరి సూచనలు సలహాలు తీసుకోకపోయినా చెప్పాల్సిన బాధ్యత మాకుంది. కానీ జరిగిన అంశాలు ఇవి. మరి విజ్ఞతతో ఎవరు ఏ రకంగా ఆలోచిస్తారన్న